విష్ణువుకి, శివుడికి అయిన మొదటి గొడవ గురించి మీకు తెలుసా? కథలోకి వెళ్తే దక్షుడు పుట్టినందుకు అందరిని పిలిచి పార్టీ ఇస్తున్నాడు. సప్తఋషులందరికీ ఒక్కో పని చెప్పాడు. విష్ణు యోగనిద్ర నుంచి, బ్రహ్మ మెడిటేషన్ నుంచి మేల్కొనొచ్చారు. సప్తఋషులు ఇంక మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఇన్‌ఫాక్ట్ అందరికీ వినిపించేంతలా గొంతెత్తి అరవడం మొదలుపెట్టారు. ఇంకో పక్క ప్రశాంతంగా మంచి ప్లేస్ చూసి తపస్సు చేసుకుందాం అన్న శివుడికి ఈ మంత్రాల గోల చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఓపిక నశించి ఇంకా పార్టీ జరుగుతున్న ప్లేస్‌కెళ్తారు. అలా కోపంతో ఊగిపోతున్న శివుడి కళ్ళల్లోకి చూడడం సరికదా, ఆయన ఎదురు కూడా నిలబడడానికి భయపడతారు. ఇలా ఉన్న టైంలో వాళ్ళందరి ముందు విష్ణు నిలబడతారు. విష్ణు వాళ్ళని అలా సపోర్ట్ చేయడం చూసి శివుడికి ఇంకా కోపం వచ్చింది. ఇంక వాళ్ళిద్దరి మధ్య యుద్ధం మొదలైంది. బ్రహ్మాండం బద్దలైపోయేంతలా, పంచభూతాలు సైతం మాయమైపోయేంతలా యుద్ధం చేస్తున్నారు. వాళ్ళని ఏం చేయలేక, అసలు ఏం అనలేక అందరూ భయపడుతున్నారు. ఇంక్లూడింగ్ బ్రహ్మ. ఆ చేతులు కట్టుకొని వాళ్ళని చూస్తున్న బ్రహ్మ ఇంక ఆపండి అని గట్టిగా అరుస్తారు. మీరిద్దరూ సమానులు. ఈక్వల్ పవర్స్ ఉన్నవాళ్ళు. మీలో మీరు కొట్టుకొని ఈ యూనివర్స్‌ని అంతం చేస్తే ఇంక నేను క్రియేట్ చేసి యూజ్ ఏంటి? ఒకటి మీరు గొడవ ఆపండి లేదా మొత్తం నాశనం చేసేయండి అని అనగానే వాళ్ళ మాట విని వాళ్ళిద్దరూ గొడవ ఆపేస్తారు. ఈ క్షణం నుంచి విష్ణువుని హరి అని, శివాని హర అని పిలుస్తారు. రెండిటికి అర్థం ఒకటే. వన్ హూ రిమూవ్స్. శివుడు వెళ్ళిపోయిన తర్వాత విష్ణు బ్రహ్మని పిలుస్తారు. అలా పిలిచి ఏం చెప్పారో నా నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థాంక్ యూ.